ప్రభు వారిని ఆరాధించుకోవడానికి మనము ఇప్పుడు సమీపించి ఉన్నాము. దేవుణ్ణి ఆరాధించటం ఇది 2025 సంవత్సరం మొత్తం కూడా మనందరినీ కూడా కాపాడి తన యొక్క కృప భద్రత సమస్తమైన విషయాల్లో, ఇటు ఆరోగ్యము, అటు ఆయుష్, ఇటు తెలివి, అటు జ్ఞానము, ఇటు వివేకము, అటు వివేచన, సమస్తమైన విషయాలలో కూడా మన అందరి పట్ల దేవుడు తన యొక్క కృపను దయాళుత్వాన్ని ఆయన చూపించి ఉన్నాడు. కాబట్టి ఆయన మన పట్ల తన యొక్క ప్రేమను కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ దినం మనం ఈ రీతిగా మనం జీవించి ఉన్నాం. ఎందరో బలహీనులైన వారు, ఎందరో బలహీనతలు లేకపోయినా మరణించిపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. మనలో ఏ లోపం ఉందో, ఏ తప్పు ఉందో దేవుడు ఇంకా మనలను ఆ యొక్క అగాధములో, అంటే ఆ యొక్క నరక కోపంలో పడవేయటానికి ఇష్టం చూపించక ఆయన మనల్ని ఈ దినం జీవింపజేశాడేమో. అలాగే అనుకుందాం. చూడండి, దేవుణ్ణి ఆరాధించటం, ఆయనను ఆరాధించటం ఆత్మతో సత్యముతో కూడుకున్న విషయము. దేవుని యొక్క వాక్యము, లేఖనాలు ఏ యొక్క మాటలు మాట్లాడుతూ ఉందో ఆ యొక్క మాటల సారమే మనం ఈ దినాల్లో నేర్చుకోవాలి. దానిని మన యొక్క హృదయాల్లో భద్రపరచుకోవాలి. మన ఇష్టానుసారంగా మనము ఏదో గాలికి కొట్టుకొని పోతున్నట్లుగా ఆయా బోధలు, ఆయా మందిరాలని మనం అట్లా ఉన్నామంటే మనము నరకానికి పోతాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఇది యూనివర్సల్లా. ఇది యూనివర్సల్ అంటే ఏమంటాం నాన్న తెలుగులో? విశ్వమంతటికి లా. ఇది చట్టము, విశ్వానికి చట్టము. ఈ యొక్క వాక్యం అనేది ఎవరు ఒప్పుకున్నా, ఎవరు ఒప్పుకోకపోయినా ఇది లోకానికి అంతటికీ కూడా, సర్వ సృష్టికి, సర్వ మానవాళికి ఇది చట్టము. ఇది ఈ యొక్క చట్ట ప్రకారము మనము నడవకుండా, ఈ చట్టానికి వ్యతిరేకంగా మనం ఈ లోకంలో జీవిస్తే తప్పకుండా మనం తీర్పుకు మనము లోనవుతాం, గురి అవుతాం. మనము దేవుని యొక్క కోపానికి, దేవుని యొక్క రోషానికి గురి అవ్వకుండా ఈ యొక్క వాక్య భాగాలు మనము చాలా ఏదైతే మనము ధ్యానించామో, ఏదైతే నేర్చుకున్నామో ఆ యొక్క మాటల సారముతో మరలా దేవుడు మనకు ఆయుష్ ఇచ్చిన కొలది, మన దినములు పొడిగించిన కొలది, అదే రీతిగా మనము ఈ లోకంలో ప్రయాణించడానికి ఒక నిబద్ధతతో కూడిన జీవితం మనం ఉండాలి. నిబద్ధతతో కూడిన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఇది చూడండి, ఇప్పుడు మనం ఇందాక పాట మనం పాడుకున్నాము. జయశీలుడు అంటే అది విజయము పొందిన ఆయన, అంతే కదా? విజయం, జయం అంటే విజయం. ఎందుకు మనము జయగీతాలు పాడాలని అక్కడ ఉద్దేశించి ఉన్నదంటే, జయగీతాలు ఉద్దేశించింది చూడండి. ఇక్కడ ఆ పాటలో 1వ చరణం చూడండి. పాపంబు చేత పడి చెడిన మమ్ము కరుణించి రక్షించితివి. పాపంబు చేత పడి చెడిన మమ్ము కరుణించి రక్షించితివి. కృతజ్ఞతాచే హృదయము నిండి స్తుతింతుము మా ప్రభు. చూడండి, పాపంబు చేత పడిపోయి ఏమయ్యామంట? మనం చెడిపోయామంట. పడటము ప్లస్ చెడిపోవటం, 2 కార్యాలు ఉన్నాయి అందులో. పాపం అనేది మనిషిని కృంగదీస్తుంది, పడవేస్తుంది. రెండవది ఏం చేస్తుంది? ఆ స్థితిలోనే మన యొక్క జీవితాంతం కూడా కొనసాగిస్తుంది. అది చెడిపోయేటట్లుగా చేస్తుంది. దాని నుంచి విడిపించాడు ఆయన, క్రీస్తు యేసు వారు దాని నుంచి మనలను విడిపించాడు. కాబట్టి ఇప్పుడు ఏముండాలంటే అది మనకి కృతజ్ఞతతో హృదయము నిండిపోవాలంట. హృదయము అంటే మనము సంతోషములోనికి, దుఃఖములో నుండి సంతోషములోనికి ప్రయాణించాం. రక్షణ అంటే అర్థం ఏంటి? పడిపోయిన, చెడిపోయిన, అసలు ఏ సంతోషము, ఏ సమాధానం, ఏ శాంతి, అసలు లోకంలో ఏదో కూడా మనకి ఒక ఇదేంటంటే విరక్తి అన్నమాట. అటువంటి స్థితిలో నుంచి దేవుడు విడిపించి మనలను చాలా సంతోషముగా నిలువబెట్టినందుకు ఏముండాలంట? మనకి హృదయంలో కృతజ్ఞత ఉండాలంట.
దానితో మనము పాటలు పాడాలంట. కృతజ్ఞతతో పాడేవాడు ఎలా ఉంటాయి పాటలు? చాలా సంతోషంగా ఉంటుందా? ఇందాక గట్టిగా పాడేమో మనం. కృతజ్ఞతతో హృదయము నిండే స్తుతింతుము మా ప్రభు, స్తుతింతుము మా ప్రభు. శారమ్మ గారు ఎత్తేది ఆ స్వరం, స్తుతింతుము మా ప్రభు. ఆకాశ మహాకాశాలు దాటినంత, ఆకాశం అంత అంటే ఇంత పాటలు అలాగూ మనము పాడాలి. అందరూ కూడా బైబిల్ ఎత్తి హెబ్రోన్లో 74 నుంచి చూస్తూ ఉన్నాం. కర్మేలు ప్రేయర్ హౌస్ నుంచి బైబిల్ ఎత్తి ఈ వచనం ఈ పాడుతూ ఉంటుంటే చరణం దద్దరిల్లేది, నేల ఆకాశం కూడా కంపించేది. అలాగూ చూడండి, కృతజ్ఞత ఉండాలి. మనం ఒక కృతజ్ఞతతో తన యొక్క పాత స్థితిలో నుండి బయటికి వచ్చి తన యొక్క కృతజ్ఞతను ఎలాగూ చూపించారు, దేవుని యొక్క సన్నిధానంలో వారి యొక్క ప్రవర్తన ఏ రీతిగా స్థిరపరచుకున్నారు అన్న దాని గురించి మనము కొన్ని మాటలు ఈ యొక్క లేఖనాల్లో నుండి మనము ధ్యానించుకుందాం. రండి, ఎఫెసీ ఎఫెసీ 4:13. అమ్మా 4:13 అమ్మా, చదువమ్మా. ఎక్కడమ్మా? ఎఫెసీనేనా? 4:13. సరేలే, చూడండి 13 అమ్మా. మనమందరము అక్కడి నుంచి చూడు, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది చాలు చాలు. ఇది ఇక్కడ ఎలా ఉంది? 13 అదేలే, అవన్నీ కూడా కలిపి ఉన్నాయమ్మా, కలిపి ఉన్నాయి. 11, 12, 13 అలాగొచ్చింది. అప్పుడు ఏమని ఉంది చదవండి. పరిచర్య ధర్మం జరిపించుటకును. సరేలే, ఉండండి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము. చూడండి, దేవుని కుమారుని చూడండి అనగా క్రీస్తునకు దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయము. దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయము ఏంటి? ఆయనలో, ఆయన క్రీస్తు యేసు వారి ద్వారా మనము నేర్చుకునే పాఠము ఏంటి? ఆయన మనకు ఏది నేర్పాడు, ఏ విషయాలు ఆయన మనతో మాట్లాడుతూ వచ్చాడు, ఆ యొక్క కుమారుడి యొక్క జ్ఞానం ఏంటో చూద్దాము మనం. మొదట రండి, మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారలారా నా యొద్దకు రండి. ఇప్పుడు చూడండి, మనము శరీరపరంగా మనం ఆలకించినప్పుడు ఒక పని చేసే వాళ్ళు ఉంటారు. ఒక పనిని ఒక భారముగా బాధ్యత కలిగి చేసేవారు ఉంటారు, అంటే బరువులు మోసేవారు ఉంటారు అనుకుందాం. ఇప్పుడు వారు కూలి కొరకు బరువును ఎత్తుకున్నారు, మీద కూలి కొరకు బరువును ఎత్తుకున్నారు. ఆ బరువును దింపేంత వరకు కూడా వారికి సంతోషం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే భుజం మీద ఏముంది? భారం ఉంది. దానితో వాళ్ళు సంతోషించలేరు. కూలి అనేది వారికి సంతృప్తిని ఇస్తున్నా కానీ ఈ యొక్క బరువు దింపి వరకు కూడా అమ్మో ఇది ఎప్పుడు దింపుతామో అన్న ఆలోచనలో ఉంటారు వాళ్ళు. ఎదుట దొరకబోయే కూలి గురించి ఆలోచించకుండా ఎప్పుడు దొరికే సంతోషం గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. దేవుడు కూడా మనలను
మన యొక్క ఈ యొక్క యాత్ర జీవితంలో లోక సంగతులు అంటే లోక వ్యామోహాలు అంటే దేవుని కార్యానికి దూరంగా జరిపివేసి మన హృదయాలను ఆక్రమించి చీకటిమయంగా చేసి ప్రతి ఒక్క విషయాన్ని కూడా లోకాన్ని మన యొక్క హృదయంలోనికి చొప్పించుకున్నప్పుడు అది మనకి ఎలా ఉంటుంది? అది భారంగా ఉంటుంది, బరువుగా ఉంటుంది. అది చాలా బరువే. ఎందుకంటే మనము దానిలో ఇప్పుడు బలహీనత, సంతోషము లేకుండా, సమాధానము లేకుండా దేవుడు ఇక్కడ ఇచ్చిన ఈ యొక్క ఆహ్వానము ఏమన్నాడమ్మా? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారలారా. ఈ భారము మోసే వారి గురించి ఇంకొక మాట ఇక్కడ ఉంది చూడండి. హగ్గయి 1:6. హగ్గయి 1:6. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. అది గుర్తుంచుకోండి. విస్తారముగా విత్తినను కొంచెమే. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరదు. భోజనము చేస్తున్నా కానీ ఆకలి తీరదు. పానము చేయుచున్నాను దప్పిక తీరదు. బట్టలు కప్పుకొనుచున్నా చలి ఆగట్లేదంట. చూడండి, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్నా కానీ ఎలా ఉందంట? చినిగిపోయిన సంచిలో వేసుకున్నట్టుందంట. అంటే చినిగిపోయిన సంచిలో వేసింది ఉంటుందమ్మా, నిలుస్తుంది అక్కడ. ఇలాంటి వారి గురించి అంటే వారు మనిషిగా మేము పుట్టాం, మనిషిగా మేము ఉన్నాం, వాళ్ళకి తెలియకుండానే నష్టపోతూ ఉంటారు. ఇటు ఆరోగ్యం కావచ్చు, ఆయుష్ కావచ్చు, ఇటువంటివి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఇక్కడ మాట్లాడిన హగ్గయి 1:6లో విస్తారముగా విత్తిన ఎంత వస్తుందంట? కొద్దిగా అంట. ఆ భోజనం చేసిన కానీ ఆకలి తీరదంట. నీళ్లు తాగినా దప్పిక తీరదు. దుప్పటి వస్త్రం కప్పుకున్నా కానీ చలి ఆగదంట. సంపాదన అంతా కూడా సంచిలో వేసిన కానీ లేదంట. ఎందుకు ఇక అది ఆ జీవితాలు ఎందుకు? మనిషికి తెలియకుండా లోక వ్యామోహాల్లో చిక్కిపోయి వాళ్ళ యొక్క జీవితాలను అట్లాగూ పాడు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ యొక్క స్థితిని బట్టి మనుషులు సంతోషించి గొంతులు వేసుకుంటారు. అబ్బా మా జీవితం ఎంత బాగుందో అని, మా జీవితం ఎంత బాగుందో అని సంతోషిస్తారు, గొంతులు వేస్తారు. కానీ నీ జీవితం ద్వారా నువ్వు కోల్పోతున్న లోపము, నువ్వు పొందుకుంటున్న నష్టము, నీలో ఉన్న లోపభూయిష్టమైన కార్యము నీకు తెలియకపోవచ్చు, కానీ నిన్ను సృజించిన దేవునికి అది తెలుసు. అందుకనే ఆయన ఇస్తున్నాడు ఆహ్వానము. క్రీస్తు యేసుకు సంబంధించిన జ్ఞానం ఇది. ఆయన మనలో ఉన్న లోపాలు ఆయన గుర్తిస్తాడు. మనకు తెలియని సంగతులు ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఏదో అప్పటికప్పుడు మనము ఏదో మనకు వచ్చేస్తుంది అని అనుకుంటాం. ఇటువంటిది అనమాట. మన యొక్క బ్రతుకులు పాపముతో పడి చెడిన మన యొక్క స్థితి ఎలాగుందో దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతూ వచ్చాడండి. పనివాని డబ్బులు ఎక్కడ వేసినట్టు ఉంటుందంట? చినిగిపోయిన సంచిలో వేసాడంట. అంటే ఉదయం నుండి సాయంకాలం వరకు తన యొక్క కూలి సంచిలో వేసుకుంటున్నాడు. మనిషి ఏమనుకుంటున్నాడు? నా సంపాదన చాలా ఉంది, నా సంపాదన ఎంత ఉందో అని సంపాదన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అబ్బా నేను సంపాదించుకుంటున్నా, వేసుకుంటున్నా. ఇలాంటివన్నీ కూడా మనిషి తాను రేపు చేయబోయే కార్యాలు, రేపు ఏది సంపాదించుకోవాలి, ఏది పొందుకోవాలన్న ప్రణాళికల్లో ఉంటాడు. కానీ నీకు తెలియకుండా ఏమవుతుంది? అది చిరిగిపోయిన సంచి. అంటే సంచికి చిరుగు ఉందో లేదో కూడా. అంటే నీ హృదయం అంటే నీ సంచి అనే హృదయములో నీది ఏది ఉందో, ఏది నువ్వు అంత దేవుని యొక్క వాక్యాన్ని, సంతోషాన్ని కూడా మనం ఒక్కోసారి నిలుపుకోలేకుండా ఉంటాం. అట్లా మనం సగం లోకము సగము దేవుడు అన్నట్టుగా. చూడండి, సాయంకాలం చూసుకునేసరికి ఏమైనా ఉంది అక్కడ? ఏదీ లేదు.
ఒకసారి నేను ఒక బెంగాలీ బ్రాహ్మిన్ సాక్ష్యం ఆలకించిన, పేరేదో గుర్తులేదు, చాలా కాలం క్రితం, ఒక 8 years పాండమిక్ కంటే ముందు. ఆయన వెస్ట్ బెంగాల్లో ఈ పానీపూరీలు అంటారు, అవి చూడండి, పానీపూరీలు అంటారు కదా, ఆ వ్యాపారం చేస్తూ ఉన్నాడంట. 3 ఆడపిల్లలు, ఒక అబ్బాయి సంతానము. అతని భార్య దేవుని నమ్ముకుంది, పిల్లలందరూ కూడా తల్లితో మందిరానికి వెళ్తారు. అయితే భర్త నమ్ముకోలేదు. అతను ఎంతో సంపాదిస్తున్నట్టు. ఆ చుట్టుపక్కల ఉన్న ఒక 4-5 షాప్స్ కంటే కూడా వీళ్ళ షాపు దగ్గర వ్యాపారం జరుగుతున్నా కానీ సాయంకాలం ఇంటికి వెళ్ళేసరికి ఏదో ఒక ఖర్చులు ఉంటున్నాయంట, బలహీనతలు వస్తున్నాయంట. తర్వాత వాళ్ళకి తెలియకుండా లేనిపోని బంధువులు వచ్చి కూర్చుంటున్నారంట. అలాగూ వాళ్ళకి పెట్టి పిల్లలకి ఏమీ లేకుండా 4 పిల్లలు అదే దైన్యకరంగా ఉంటూ ఉన్నారంట. ఆయన చాలా ఆలోచించాడంట, ఎందుకు ఇంత సంపాదిస్తున్నాను, ఇంత తెస్తున్నా, ఏం చేస్తున్నావు, ఈ డబ్బంతా, ఈ ధనమంతా నీ చేతికే ఇస్తున్నాను కదా అని భార్యను అడుగుతా ఉన్నాడంట. ఏమో అదిగో కడుగు, నీ బంధువులు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, ఏమో అవుతున్నాయి, నేనేం చేస్తున్నాను, ఇదిగో ఇదే చేస్తున్నాను ఇంటికి అని. ఏది పిల్లలు అట్లాగే పక్క చిక్కినట్టున్నారు, ఇలాగే ఉన్నారు, ఎందుకు అట్లాగుంటున్నారమ్మా వీళ్ళు పిల్లలు అని అడిగితే ఆమె ఒకసారి నువ్వు నాతో పాటు దేవుని యొక్క గృహానికి రా అని అడిగిందంట. దేవుని యొక్క గృహానికి రా అంటే లేదు నేను అక్కడికి తప్ప ఇంకెక్కడికన్నా అడుగు, వస్తాను నేను అన్నాడంట. లేదు, ఒక్కసారి నువ్వు రా, దేవుని యొక్క మాట ఆలకిస్తే మనకు అప్పుడు నీకు కూడా ఒక నీతి కార్యం అనేది, మన జీవితాలు బాగు చేసుకునేది అర్థమవుతుందంటే, సరే పిల్లలు పోరగా డాడీ రా అని, బెంగాలీ బ్రాహ్మిన్స్ కదా, వాళ్ళకి ఒప్పుకోరు ముందు. సరే ఇక వస్తాను అని చెప్పి వాళ్ళతో మందిరానికి వెళ్ళాడంట. వాళ్ళతో కరెక్ట్గా అక్కడ ఉన్న సేవకుడు, దైవజనుడు, ఈ మత్తయి సువార్తలో ఈ మాటే, ఇది ఈ యొక్క హగ్గయిలోది, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారలారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను, విశ్రాంతి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. అంటే ఆలోచనల నుండి, అతని యొక్క ఆలోచనలు, అతను కూర్చుని ఆలోచించాడంట. నేను సంపాదన గురించి ఆలోచిస్తున్నా, సంపాదన ఏదవుతుందని ఆలోచిస్తూ ఉన్నా, కానీ సంపాదన మాత్రం ఉండటం లేదు, ఏమవుతుందో ఆ డబ్బు. అబ్బా, ఈ మాట అతను బాగా ఆకర్షించి ప్రభువు వారి మందిరానికి 7 వారాలు వెళ్ళాడంట రెగ్యులర్గా. చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉందని ఆ మాట కూడా పట్టుకుని 7 వారాలు వెళ్ళి తర్వాత దేవుని యొక్క సన్నిధానానికి రెగ్యులర్గా తనకు తాను అలవాటు చేసుకున్నాడంట. అలవాటు చేసుకుని వెళ్తే అతను సంపాదించేది రోజుకి ఒక 400-500 లాభం మిగిలితే అది 1000 రూపాయల కంటే ఎక్కువగా అది ప్రారంభించబడిందంట. ఆశీర్వదించటం, దేవుని యొక్క మహత్యాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని. దేవుడు అంటే, క్రీస్తు అంటే ఎవరో అనుకున్నట్టుగా, లోకమంతా అనుకున్నట్టుగా ఇదేదో మతం అని, అది కాదండి. దేవుడు అంటే అది మొరాలిటీ, దేవుడు అంటే మోరల్ వాల్యూస్, నీ జీవితం బాగు చేసేది. నువ్వు చేసే చెడిపోయిన కార్యం, లోకంలో ఉన్న కార్యము నిన్ను ఏం చేస్తుంది, పాపములోనికి నెట్టి నిన్ను పడవేస్తుంది, చెరిపేస్తుంది. నిన్ను లేవనెత్తడానికి నువ్వు లేవనెత్తబడవు. నువ్వు సంపాదించిందంత కూడా వైద్యం కొరకు దారబోసేస్తావు, వెళ్ళిపోద్ది అది అంతకు, నువ్వు అలాగే ఉంటావు, పడే ఉంటావు. పాపమనే బంధకము నుండి, పాపమనే రోగము నుండి, పాపమనే నరక యాతన నుండి నిన్ను తప్పించగలవాడు, విడిపించగలవాడు ఒకే ఒక్కడు, ఆయనే. ఆ యొక్క కలువరి శిలువలో మన కొరకు బలియాగమైన ఆ యొక్క క్రీస్తు యేసువారు. అది క్రీస్తుకు సంబంధించిన జ్ఞానం. క్రీస్తు అంటే అది మానవ శరీరంతో మన కొరకు ఈ లోకానికి వచ్చి మనము నానా రకాలుగా ఆ స్థితిలో, హగ్గయి 1:6, ఆ స్థితిలో మనము ఉన్నప్పుడు మన యొక్క పాప శాపములు, దోషముల ద్వారానే మనము ఆ రీతిగా ఉంటున్నామని, మనల్ని సమస్తం మన యొక్క హృదయాన్ని శుద్ధి చేయటానికి ఆయన ఆ యొక్క కలువరి శిలువలో తన యొక్క రక్తాన్ని కార్చాడు. ఆయన క్రీస్తుకు సంబంధించిన సంపూర్ణమైన జ్ఞానం ఇది. మనం ఎన్నెన్నో కూడా మన యొక్క ప్రయత్నాలు ఉంటాయి, లోక ప్రయత్నాలు ఉంటాయి, లోక కార్యాలు ఉంటాయి, ఎన్నెన్నో ఉంటాయి.
ఆ యొక్క కార్యాలు, లోక కార్యాలన్నీ, లోక ప్రయత్నాలన్నీ కూడా మనకి ఆ క్షణం సంతోషం వస్తుంది, లేకపోతే ఆ క్షణం ఏదో కానీ మనం బలహీనలుగా పడతాం మనం కింద. కానీ లేవనెత్తేవాడు ఒకడు ఉండాలి కదా. పాపము చేత కృంగిపోతుంది శరీరం. నువ్వు మోసే బరువులతో కాదు, నువ్వు చేసే పనితో కాదు, నువ్వు చేసే ఆ కార్యం ఈ కార్యం కాదు. లోకము భారమైంది. లోకమంతా కూడా దురుద్దేశాలతో నిండిపోయి ఉంటుంది. ఆ యొక్క ఉద్దేశాలు, ఆ యొక్క కార్యాలు సమస్తము కూడా మనము భారంలాగా మోస్తూ ఉన్నాం లోకాన్ని. నీవు ఈ లోకంలో ఒక క్రీస్తు తప్ప నువ్వు ఇంకేదన్నా కానీ కోరుకున్నావంటే అదంతా కూడా నిన్ను కృంగదీస్తుంది, కృషించిపోయేటట్లుగా చేస్తుంది. మనం కూర్చోలేము. ఈ యొక్క పాప శాపం అనేది ఒకేసారి మనల్ని పడదలుస్తుంది కిందకి. అప్పుడు లేపేవారు ఎవరు ఉండరు. దేవుడు మనకిచ్చిన ఆయుష్ ప్రకారం, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ప్రకారం, దేవుడు ఈ దినం మనల్ని జీవింపజేసిన ప్రకారం మనం ఈ దినమే మనం ఏమవ్వాలి? బాగవ్వాలి. పడిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తబడాలి, కృంగిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తబడాలి. ఎప్పుడు మనం అట్లా కింద పడి మనం అట్లా దొర్లాడుతూ ఉండంటే నీ యొక్క ఆస్తులు, ఐశ్వర్యాలు సమస్తం కూడా హరించుకుపోతే నువ్వు అలాగే ఉంటావు. నిన్ను లేవనెత్తగల మహాశక్తి ఒక ఆయనే. అది చదవండి అమ్మా, అది ఎఫెసీ 4. ఏకత్వంలోనికి రావాలి. ఎఫెసీ సంఘానికి ఆయన రాశాడు విశ్వాస విషయము. చూడండి లూకా సువార్త 1:72, 75 ఏమో. ఒకసారి ఇటు రండి. లూకా 1, అది చదవండి చివరిలోది. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. ఆయన మనకెందుకు రక్షణ కలుగజేశాడు అన్న దాని మీద మనకు ఒక అంశం, మనకు ఒక స్థితి మనము చూసేవారంగా ఉండాలి. ఏదంట? విశ్వాస విషయము. మొదట క్రీస్తు జ్ఞానానికి సంబంధించింది, రెండవది విశ్వాస విషయము. చూడండి, మనము దేని మీద విశ్వాసం కలిగి ఉండాలంటే మనము పరిశుద్ధముగాను నీతిగా మనము శత్రువుల చేతి నుండి, అంటే సాతానుడి యొక్క చేతి నుండి లేక లోకము చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని, అదిగో చూడండి, నిర్భయులముగా ఆయన సన్నిధికి రావటం. అక్కడ ఎలా ఉండాలంట? పరిశుద్ధముగా నీతిగా ఆయనను సేవించే వారముగా ఉండాలి. అందుకొరకు ఈ రక్షణ మనకిచ్చాడంట. అపరిశుద్ధులుగా ఉండటానికి ఇచ్చాడా? అనీతిమంతులుగా ఉండటానికి ఇచ్చాడా? మన ఇష్టానుసారమైన పోకడలతో ముందుకు ప్రయాణించడానికి ఇచ్చాడా రక్షణ? ప్రత్యేకించబడటానికి, ప్రత్యేకించబడిన జీవితం, ప్రత్యేకించబడటం సమస్తం కూడా. ప్రత్యేకించబడకుండా మనకి రక్షణ కలిగి ఉన్నామని చెప్పుకోవటం అది మనకు మనం మోసగించుకోవటమే. మనకి మనం ఎందుకు ఈ యొక్క జీవ గ్రంథాన్ని ఇప్పుడు మన చేతిలో ఉన్న ఈ యొక్క గ్రంథాన్ని ఎదురుగా మనం పెట్టుకుంటే మనం ఎవరు నీతిమంతులుగా మనము కనిపించం, అనీతిమంతులుగానే ఉంటాం. ఎక్కడో ఒక చోట తప్పు ఉంటుంది, ఎక్కడో ఒక చోట లోపం దేవుని యొక్క వాక్యం మనలో చూపిస్తూ ఉంటుంది. ఒక యవనస్తుడు క్రీస్తు యేసు వారి దగ్గరికి వచ్చి ఏమన్నాడు? క్రీస్తు యేసు వారి మాటలన్నీ కూడా ఆలకిస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు వారి మాటలన్నీ కూడా ఆలకిస్తూ ఉండి ఆ తర్వాత ఆ యొక్క యవనస్తుడు క్రీస్తు తనడు, సింథియనా, ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేను పాటిస్తూనే ఉన్నాను, అంటే నీ రాజ్యానికి వచ్చేస్తా,
ఓ సింతేనా అన్నాడు. ఏమన్నాడు? అబద్ధం ఆడొద్దు, నేను చిన్నప్పటి నుంచి ఆడలా, మా తల్లిదండ్రులు పెంచారు. మోసం చేయొద్దు, నేను చిన్నప్పటి నుంచి ఎవరిని చేయలా. అది చేయొద్దు, ఇది చేసేటట్ల ప్రతి ఆజ్ఞలు లేక 10 ఆజ్ఞలు దేవుడు అక్కడ చెబుతూ వచ్చాడు. అయితే నేను ఇంకా అయితే పరలోక రాజ్యానికి నేను వారసుడిని. విర్రవీగాడు అతను చాలా. అయితే నేను ఇవన్నీ చేస్తున్నావు సింతేనా అని అన్నాడు. అయినా క్రీస్తు యేసు మాట్లాడుతూ, యవనస్తుడా, నీలో మరి ఒక లోపం ఉంది. లోపం ఉందా? ఏముంది? 10 ఆజ్ఞలు నేను పాటించాను కదా, ధర్మశాస్త్ర సంగతులు చిన్నప్పటి నుంచి నా కుటుంబంలో నేను ఆలకించాను కదా. మళ్ళీ ఇంకోటి ఏంటి నాలో ఉన్న లోపం అంటే? ఏమన్నాడు అక్కడ? నీ ఆస్తి నమ్మి బీదలకిచ్చిరా. ఏమన్నాడు? నీ ఆస్తిని అమ్మి బీదలకు పంచిపెట్టిరా అన్నాడు. అతను వ్యసన పడుతూ వెళ్ళిపోయినని ఉంది అక్కడ చాలా స్పష్టంగా ఒక మాట. ఏమనుంది? వ్యసన పడుతూ వెళ్ళాడంట అతను. వ్యసనం పని ఎందుకు? అతను చిన్నతనము నుంచి ఐశ్వర్యములో పెరిగాడు. అతను చిన్నతనము నుంచి ఒక గిరి గీసుకున్నాడు. ఏదో ధర్మశాస్త్రం అదే అంతవరకు. కానీ అతను విర్రవీగటం తప్పుగా చూపించాడు దేవుడు అక్కడ. నీలో మరొక లోపం, నోరు మూసుకుని కూర్చోవచ్చు కదా అందరితో అక్కడ చక్కగా. ఓ సింతేనా అన్నాడు. నీలో ఇంకోటి ఉంది లోపం, నీలో ఇంకోటి ఉంది. యవనస్తుడా, నువ్వు నేర్చుకోలేడు. అతను చిన్నతనం నుంచి ఏ స్థితిలో పెరిగాడు? తన ఆస్తి ఐశ్వర్యం కోరుకున్నాడు, ఆ యొక్క ధనమును కోరుకున్నాడు. అలాంటివన్నీ కూడా అటువంటి వైభవాల నుంచి బయటికి రాలేకపోయాడు. అందుకని వ్యసనంతో వెళ్ళాడంట, వ్యసన పడ్డాడంట. ప్రియమైన వారలారా, మనము వ్యసన పడకూడదు. దేవుడు చెప్పిన మాటకన్నిటికీ కూడా మనం అగ్రి అవ్వాలి, అంగీకరించాలి దేవుడు చెప్పే మాటకి. ఎందుకంటే ఆయన మనల్ని బాగు చేసేవాడు. ఆ యొక్క యవ్వనస్తుడు వ్యసనంతో పోయాడు కాబట్టి ఇప్పుడు అతనికి స్థలం ఎక్కడుంది? అతనికి నరకములో ఉంది. యవ్వనస్తుడు మరి చిన్నప్పటి నుంచి మరి అతను ఏమనుకున్నాడు? నేను మంచి వస్త్రం వేసుకున్నాను అనుకున్నాడు. అబ్బా, నా శరీరం మీద ఉన్న వస్త్రాలు చాలా ఖరీదైనవి అని అనుకున్నాడు కదా. మరి ఇప్పుడు అక్కడ చీకటి కొట్టంలో ఎట్లా ఉంటాడు? దిగంబరత్వంతో ఉంటాడు. నేను చిన్నతనము నుంచి చక్కగా వెలుగులో జీవించా, కాంతి మా ఇల్లంతా కూడా చక్కగా మంచిగా పెరిగి ఆ దీపాలు చక్కగా వెలుగుతూ ఉంటాయి అన్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక ఏముంటుంది? అందులో చీకటి ఉంటుంది. అగ్నిలో ఉంటాడా ఎవడైనా? ఉన్నాడు. పళ్ళు కొరుక్కుంటాడా? కొరుక్కోడు. చీకట్లో ఉంటాడా? ఉండలేడు. ఇప్పుడు అగ్నిలో ఉంటాడు, పళ్ళు కొరుక్కుంటాడు. ఆ తర్వాత ఎవరు ఉంటారు అందులో చీకట్లో ఎవరుంటారు? ఇప్పుడు అక్కడ దెయ్యాలు ఉంటాయి. వాక్యంలో ఉంది, ఇప్పుడు అవన్నీ చూపించట్లేదు. ప్రేతాత్మలు ఉంటాయి, వాటితో ఉంటాడు. అంటే వీడు కోరుకొని ప్రేతాత్మలతో ఉండడు, చిరిగిపోయిన వస్త్రాలు, అసలు వస్త్రం లేకుండా ఉండడు, ప్రేతాత్మలతో ఉండడు, తర్వాత చీకటిలో ఉండడు. కానీ ఈ 3 కార్యాలు నీ యొక్క వ్యసనం ద్వారా 3 కార్యాలు వచ్చినాయి కదరా నీకు ఇక్కడ. నీ వ్యసనం ద్వారా క్రీస్తు చెప్పిన దానికి ఒప్పుకోవాలి. 3 కార్యాలు. నువ్వు లోకంలో నీకు 100 ఏళ్ళు కూడా ఉండవు. సత్యాక మరి యుగాలు నువ్వు కోరుకొని వాటితో ఉండాలి కదా, నివాసం చేయాలిగా. నీ చుట్టూ కూడా ప్రేతాత్మలు ఉన్నాయి, నీ చుట్టూ చీకటి ఉంది, నీ చుట్టూ మళ్ళీ నువ్వంతా దిగంబరుడుగా ఉన్నావు. ఇక్కడ మంచి వస్త్రం వేసుకున్నావు, మరి అక్కడేం దిగంబరుడుగా ఉన్నావు. మరి అక్కడ ఏడుస్తూ ఉన్నావు. నువ్వు ఏడవు కదా, మరి నేల మీద పండ్లు కొరుక్కోవు కదా. అబ్బా, నాకెందుకు వచ్చింది బతుకు, నాకు అసలు చావాలి అని నువ్వు కొరుక్కుంటావు. నువ్వు పడే వ్యసనంలో ఎన్ని కార్యాల్లోకి వెళ్తావు. ఆ వ్యసనం అటు తీసుకుపోద్ది మనిషిని. వ్యసనం పడద్దు. దేవుని యొక్క వాక్యం బట్టి దేవుడు ఆయన సంపూర్ణుడు. మనం కూడా సంపూర్ణత్వంలోనికి రావాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అటువంటి సంపూర్ణత్వంలోనికి మనం రావాలి. మనం విశ్వాస విషయములో మనం ఏకత్వం పొందాలి. ఏకత్వము, క్రీస్తు యేసు వారు ఎలా ఉన్నారో మనము కూడా అదే రీతిగా ఉండాలి. ఏకత్వం, క్రీస్తు యేసు వారి ప్రయాణం ఎలా ఉందో మనం కూడా అదే రీతిగా ఉండాలి. మన యొక్క ప్రయాణం కూడా. ఇప్పుడు ఒక సమరయ స్త్రీ తాను మార్చుకుంది. తన యొక్క
హృదయము, తన యొక్క జీవితం ఎలాంటిదో ఆయన సమస్తం కూడా చెప్పినాక తాను మౌనంగా అన్నమాట బిందెత్తుకుని వచ్చినట్టుగా ఉందా అక్కడ. ఎంతో సంతోషభరితురాలుగా ఉప్పొంగే ఉత్సాహంతో పరుగులెత్తుకుంటూ వచ్చి బిందె అక్కడ పెట్టి ఆ యొక్క గుడారాల చుట్టూ తన జీవితాన్ని మార్చిన ఆయన గురించి తన స్వరంలో ఎన్నడూ లేని సంతోషము, సంబరం చూపించింది ఆమె అక్కడ. ఆ సంబరం చూపించి అక్కడ గంతులేసింది. రక్షింపబడిన వారు మనం జాగరూకులుగా ఉండాలి, చాలా మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని కొరకు దేవుని యొక్క ప్రకటన మనం జరిగించేవారము, రక్షణానుభవం, రక్షణానందం పొందుకునేవారం. నీవు రక్షింపబడ్డావంటే అవును నేను రక్షింపబడ్డాను. నీవు విజయుండవంటే అవును నేను విజయుండను. ఆ యొక్క క్రీస్తు యేసును ధరించుకున్న వారి మాటలన్నీ కూడా చాలా గంభీరంగా ఉప్పొంగి ఉత్సాహంతో ఉండాలి. ఆ రీతిగా ఉండాలి. చూడండి, పరిశుద్ధ దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధ గ్రంథం, లేఖనాలు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఆ స్త్రీ తన జీవితం మారిపోయినాక అంతవరకు పొందుకోని సంతోషం అక్కడ ఆ క్షణం నుంచి ప్రారంభించింది ఆమె. ఆ క్షణం నుంచి మనము కూడా మన యొక్క జీవితంలో రక్షణ పొందుకున్న దినం ఒకటి ఉంది. ఆ దినం నుంచి నువ్వు నిజంగా ఇలాగే ఉన్నావా, లేకపోతే గతకాలంలో ఉన్న కార్యాల్లాగానే ఉన్నావా? మునుపు మీరు దూరస్తులై ఉంటిరి, ఇప్పుడు సమీపస్తులై ఉన్నారు. మునుపు ఎలా ఉన్నామంట? మనము దూరస్తులుగా ఉన్నాం. ఇప్పుడు ఎలా ఉన్నామంట? సమీపస్తులుగా. మరి దూరస్తులుగా ఉన్నప్పుడు, క్రీస్తుకు దూరంగా ఉన్నప్పుడు మనలో ఉన్న కార్యము పాపము, శాపము, చీకటి, ఇలాంటి లోకంలో ఉన్న కార్యాలన్నీ. మరి ఇప్పుడు ఆయనకి సమీపంగా వచ్చినాక ఆ కార్యాలు ఉండకూడదు కదా. ఆ కార్యాలు ఉండకూడదు కదా. ఆయనతో ఏకత్వం పొందాలి కదా. సంఘానికి రాస్తూ ఉన్నాడు, ఎఫెసీ సంఘానికి, విశ్వాస విషయంలోనూ క్రీస్తుకు సంబంధించిన జ్ఞాన విషయంలోనూ మనందరం కూడా ఏకత్వము కలిగి. చాలా ప్రియులారా, ఈ యొక్క చివరి దినాల్లో మన యొక్క ప్రియులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? మనం దుర్దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. నీ రక్షణ అనే కవచాన్ని నువ్వు భద్రపరచుకోవాలి. ఇప్పుడు నువ్వు నీ రక్షణ అనే కవచాన్ని నువ్వేం చేయాలి? ఇప్పుడు భద్రపరచుకోవాలి. జార విడిచావంటే ఏమవుతుంది? ప్రకటన గ్రంథములో ఆయన ఒక మాట అన్నాడు చూడండి. ప్రకటన 3:12. ఎక్కడమ్మా చదివింది? 3:12 అదేనా? చూడండి, పైన ఉంటుంది చూడండి, 11. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని. చూడండి, ఆయన ఉన్నాడు క్రీస్తు, ఆయన మనకి విశ్వాసము, ఆయన మనకిచ్చిన రక్షణ. ఆ క్రీస్తు యేసు వారు ఉన్నారు, ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఏమంటున్నాడు? నీ ఎవడును, చూడండి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును, సాతానుడు అంటే వేరేవాడు అపహరిస్తాడు. వేరేవాడు అంటే లోకములో ఉండేది ఎవరు? సాతానుడు. లోకాశలు చూపించేవాడు ఎవరు? సాతానుడు. వాడు అపహరిస్తాడు. ఎవడును అంటే నువ్వు నీ బహుమానాన్ని నువ్వైతే పోగొట్టుకోవు కదా. పోగొట్టుకుంటావా? పోగొట్టుకోవు. కానీ పోగొట్టుకోనేలాగా ప్రయత్నింపజేసేవాడు ఒకడున్నాడు పక్కన. వాడి గురించి దేవుడు ఇక్కడ మనతో హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎవడో ఒకడున్నాడు, సాతానుడున్నాడు. ఎన్ని రూపాల్లో రావచ్చు, బంధువులుగా రావచ్చు, భార్యగా రావచ్చు, భర్తగా రావచ్చు, పిల్లలుగా రావచ్చు, ఎట్లా అయినా రావచ్చు, నీ వ్యాపారం దగ్గర రావచ్చు, నీ ఉద్యోగం దగ్గర రావచ్చు, ఎక్కడైనా కానీ రావచ్చు. వాడు నీ కిరీటము అపహరించబడేలాగున నిన్ను ప్రోత్సహిస్తాడు. అందుకని నీవు వాడి మాట కాదు, నీ చేతుల్లో ఉన్న జీవగ్రంథం మాట మాత్రమే మాట్లాడు. అది ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు గట్టిగా పట్టుకోవాలంట. నీ చేతిలో ఉన్న బైబిల్ అంటే నీ యొక్క విశ్వాసము, నీ యొక్క రక్షణను గట్టిగా పట్టుకోవాలి. విడిచిపెట్టావంటే ఏం చేస్తాడు?
ఆడు పట్టుకుంటాడు. ఆడి చేతిలోకి వెళ్ళిందంటే ఇక నీ చేతిలోకి అది రాదు. పాపము చేత పడి పడతాం, చెడిపోతాం, ఇంకా అరుస్తావు, మొత్తుకుంటావు. మరలా నువ్వు దేవుని దగ్గరే నువ్వు క్షమాపణ అడుక్కోవాలి. దేవుని ఈ ప్రయత్నాల్లో, ఈ పోరాటంలో ప్రాణం కోల్పోతే ఎక్కడుంటావు? చీకట్లో ఉంటావు. అపహరింపబడకుండా గట్టిగా పట్టుకు. ఇంకోటి చూడండి, హీబ్రూ 4:14. హీబ్రూ 4:14. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు కలిగి ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని ఏది ఒప్పుకున్నావు? నువ్వు క్రీస్తు యేసు నా కొరకు ఆ యొక్క కలువరి శిలువలో బలియాగమయ్యాడు, నా కొరకు మరణించాడు, ఆయన నా కొరకు గాయాల పాలయ్యాడు, ఆయన నా కొరకు రక్తమును కార్చాడు, నా కొరకు తన యొక్క ముఖము మీద ఉమ్మి వేయించుకున్నాడు, నేను ఉండవలసిన స్థలములో ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు. నువ్వు ఒప్పుకున్నది అది. నీవు క్రీస్తు యేసును స్వరక్షకుడిగా స్వీకరించేటప్పుడు నువ్వు ఒప్పుకున్నది అది. కాబట్టి దానిని నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలంట. లేకపోతే ఎవడును నీ కిరీటం అపహరింపుకున్నట్లు ఒకడున్నాడు. ఎందుకంటే నిన్ను తూలిపోయేటట్లుగా చేస్తాడు, నిన్ను చక్కగా అటు ఇటు షేక్ అయ్యేటట్లుగా చేస్తాడు, నిన్ను లోకం వైపు ఆకర్షింపబడేటట్లుగా చేస్తాడు. వాడి వైపు చూడకి బైబిల్ వైపు చూడు. అందుకని సహోదరుడు భక్త సింగ్ గారు ఒక మాట అనేవాళ్ళు, ఈ సాతానుని జయించటకంట ఒకే ఒక ఆయుధం అంట. ఏంటంట అది? ప్రార్థన. చెప్పండి అందరూ, ప్రార్థన అనే ఆయుధమే. ప్రార్థన ఆ యొక్క ఆయుధమే. ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ప్రార్థనతో మనం పోరాడుతూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధానంలో మోకరించినప్పుడు సాతానుడికి ఎన్ని ఉండాలి గుండెలు? నిన్ను శరీరకంగా పాడు చేయగలడేమో కానీ ఆత్మీయంగా పాడు చేయలేడు. శరీరం ఏముంది? ఈరోజు కాకపోతే రేపు, అంతే కదా? శరీరం ఈరోజు కాకపోతే రేపు, కానీ ఆత్మీయంగా నిలువ పెడుతుంది నీలో ఉన్న ప్రార్థన. నీవు ప్రతి దాన్ని కూడా నువ్వు అధిగమించేటట్లుగా, నీవు ప్రతి ఒక్క విషయంలో కూడా సంతోషంతో సమాధానంతో గంతులు వేసేటట్లుగా ఉంటావు. ప్రార్థన అనే ఆయుధాన్ని మనం ఉండాలి. ప్రార్థన అనే ఆయుధం మన యొక్క చేతుల్లో లేనప్పుడు మనం ఏది కూడా పొందుకోలేము. ఎన్నెన్నో శోధనలు వస్తాయి, ఎన్నెన్నో శ్రమలు వస్తాయి. సాతానుడైన వాడు నిన్ను హీనపరచాలని చూస్తాడు, నిన్ను లోకములోనికి లాక్కెళ్తాడు. వాడు హీనపరచబడతాడు. కానీ ఈ ప్రయాణంలో, ఈ పోరాటంలో మనము లాస్ అవుతాం, నష్టపోతాం మనం. అందుకని సాతానుడి యొక్క చేతికి మనము చిక్కవద్దు. చాలా మనం జాగరూకులుగా ఉండాలి. ఈ దినాల్లో ఎక్కువ ఏది ఉందంటే దాన్ని చూపించి మనం ఆరాధనలోకి వెళ్దాం. 2 కీర్తన 1వ కీర్తన 1వ వచనం చూడండి. అది చూడండి. ఈ దినాల్లో అపహాసకులు ఎక్కువ మంది ఉంటారండి. ఈ దినాలకి నా చిన్నతనం నుంచి కూడా నేను చూస్తామని ఇప్పుడు ఈ దినాలు ఎక్కువ మంది అయ్యారు అపహాసకులు. దేవుని యొక్క మందిరావరణానికి వెళ్తుంటే ఎందుకు ఈ ఒక్క వారం ఉండండి, వచ్చే వారం ఇలాంటి లేనిపోయినవన్నీ కూడా చెప్పేవాళ్ళు. వీళ్ళందరూ కూడా అపహాసకులు. క్రీస్తుతో సంబంధం నీకు తెలుసు కదా, క్రీస్తుతో ఉన్న ఆనందం నీకు తెలుసు కదా, క్రీస్తులో ఉన్న సంతోషం నీకు తెలుసు కదా, నీవు మందిరావరణంలో అనుభవిస్తున్న ఆ యొక్క ఆనందము, ఆ యొక్క సంతోషం, ఉత్సాహం ఇవన్నీ కూడా అన్నమాట నీకు తెలుసు కదా. కాబట్టి లేని వాని దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్తావు? అపహాసకులు ఈ దినాల్లో వెళ్ళొద్దు. ఎటువంటి మనము
దేవునిలో అనుభవించే ఆనందము, ఆ యొక్క సంతోషము ఎన్ని కూడా వాడిలో ఉండవు. నీ పక్కన ఉన్న వాడిలో ఉండవు. నేను ఎప్పుడు ఏ క్షణం కూలిద్దామా అని చెప్పి నీ పక్కన ఉంచుంటాడు, కూలుద్దామని. వాడిలో ఉండవు. కాబట్టి నీకు ఇట్లాంటి స్థితి, సాతానుడి దగ్గర నుంచి పోరాటం నీకు వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి? ప్రార్థనను ఆశ్రయించాలి. ఏం చేయాలన్నా మనము? ప్రార్థన ఆశ్రయించాలి. ప్రార్థనను ఆశ్రయించాలి. ఆ యొక్క ఆయుధాన్ని తీసుకోవాలి. ప్రార్థన అనేది ఆయుధం. అది ఆ యొక్క విశ్వాసానికి సంబంధించిన ఈ యొక్క పోరాటం అని, ఈ యొక్క ప్రార్థన అనే ఆయుధం మన యొక్క కేళ్లను, మన యొక్క మూలుగులను, సమస్తాన్ని కూడా శుద్ధిపరిచి తర్వాత సాతానుని కూడా దునుమాడుతుంది. అది ఆ ఆయుధాన్ని మనము కలిగి మనము ఉండాలి. ప్రార్థన అనే ఆయుధం పట్టుకోకుండా మనం దేనికి కూడా మనం ఈ లోకంలో పనికిరామండి. మనము వ్యర్థంగా మనం అందరం కూడా మిగులుతాం. అందుకని ఎంతమంది మనుషులు ఎన్ని నోళ్ళు ఎన్ని రకాలుగా నిన్ను అంటున్న దానికి దీనికి ఆకర్షింపజేసిన, దేవునిలో నువ్వు మునుపు అనుభవించిన, నువ్వు ఆ క్షణం వరకు అనుభవిస్తున్న సంతోషము మాత్రమే మనకు జ్ఞాపకము ఉండాలి. మనకు జ్ఞాపకం ఉండాలి. చూడండి, మనము సాతానుడి యొక్క దృష్టిలోనికి వెళ్లకుండా ఉండాలి. దానికి ఏం చేయాలంట? 2వ వచనంలో ఏమనుంది? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రము దానిని ధ్యానించటం. నీ ఖాళీ ఉన్నప్పుడల్లా వాక్యాన్ని నువ్వు చక్కగా జీవగ్రంథం నీ ఒళ్ళుకి తీసుకోవటం, ధ్యానించటం, పారాయణం చేయటం, ప్రార్థించటం, ఇలాంటి అంశాలన్నీ కూడా మనము ఉన్నప్పుడు మనం ధన్యులుగా ఉంటాం. సాతానుడికి చిక్కినా కానీ మనం ఏది కూడా వాడు ఏం కూడా మనల్ని చెయ్యలేడు. మనము దేవుని యొక్క సముఖంలో ఉన్నప్పుడు సాతానుడు ఏమి కూడా చేయలేక వాడికి వస్తుంది, విసుగు వాడికి వస్తుంది. ఆ రీతిగా ఉండాలి. మనము ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధానంలో సంతోషించేటట్లుగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో సంతోషించేటట్లుగా ఉండాలి. మనం ప్రతి దాన్ని కూడా అపజయాలు అన్నీ కూడా ఏమవుతాయి? ఇప్పుడు మనకు జయముగా రూపాంతరం చెందుతాయి. జయాలు ఇస్తాడు మనకి. ఎందుకంటే పాడుకోవాలి మనం ఇందాక, జయశీలుడా మగు ఓ ప్రభువా అన్నామా, లేకపోతే ఓ మా అన్నామా? మా ప్రభువా, మాకు నువ్వు. ఎందుకంటే నువ్వు జయశీలుడవు. జయశీలుడిని కలిగి ఉన్న మనందరం కూడా జయానికి సంబంధించిన కార్యాలయం ఉండాలి. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒకటి ఏమని ఉంటుందన్నమాట. చూపించి మనము ఆరాధనలోకి వెళ్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వర్స్. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. విశ్వాసానికి సంబంధించిన పరాకాష్ట ఇది. హృదయ శుద్ధి మాత్రమే ఉంటే దేవుని మనము చూడగలం. హృదయములు శుద్ధి లేనప్పుడు లోకమును లేక సాతానుని మనము చూడగలము, వాడిని చూస్తాం. దేవుడు ఎందుకు కనిపిస్తాడు? ఇక అందుకని మనకు ఎల్ల వేళలా కూడా ఉండవలసింది ఏంటంట? హృదయ శుద్ధి. హృదయ శుద్ధి అనేది ఎప్పుడు ఉంటుంది నాన్న? వాక్యముతో నిండిపోయి ఉన్నప్పుడు. ఇందాక ఏమని చెప్పాం మనము? కృతజ్ఞతాచే హృదయము నిండి స్తుతింతుము మా ప్రభు. కృతజ్ఞతాచే హృదయము నిండి స్తుతింతుము మా ప్రభు. కృతజ్ఞత. నా దేవుడు నన్ను రక్షించాడు, నా దేవుడు నన్ను బాగు చేశాడు. కుంగిపోయి పడిపోయి చెడిపోయిన స్థితిలో ఉన్న ఆయన నన్ను లేవనెత్తాడు. ఆయన యొక్క రక్షణ అనే కార్యముతో నన్ను అలంకరించాడు, రక్షణ వస్త్రం ఇచ్చాడని కృతజ్ఞత హృదయంలో ఉన్నప్పుడు లోకం ఎందుకు ఉంటుందండి? ఇంకా సాతానుడికి ఎందుకు ఉంటుందండి పని? ఆ యొక్క హృదయము దేవుణ్ణి మాత్రమే చూడగలదు, చూస్తూ ఉంటుంది. అది దేవుడు మాత్రమే. ఎలాంటి అపాయాలు వచ్చినా, ఎలాంటి ఆపదలు వచ్చినా, ఎంత లోకమంతా కూడా ద్వేషించిన, లోకమంతా తండిన, లోకమంతా కూడా తిట్టిన, ఇంటివారు చీగొట్టిన సమస్తము కూడా
దేవుని యొక్క వాక్యముతో హృదయము ఆ యొక్క సంతోషం రక్షణానందముతో మన యొక్క హృదయాలు ఉన్నప్పుడు మనము దేవుణ్ణి మాత్రమే మనము చూడగలం. చూడండి ఎఫ్ఎస్సి ఇందాక ఇంకోసారి మనందరం కలిసి చదువుకుని అది మనము ఆరాధనలోనికి వెళ్దాం. ఒక పాట పాడుకుని చూడండి. మనమందరము మనమందరం అని ఉంది కదమ్మా, మళ్ళీ ఒకళ్ళే చదువుతున్నారమ్మా, ఒకళ్ళిద్దరే. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులము. చాలు సంపూర్ణత్వం పొందుకోవాలంట. మనమందరం కూడా ఏటిలోనంట క్రీస్తు యేసుకు సంబంధించిన జ్ఞాన విషయంలోనూ లేకపోతే ఆయన సంగతుల్లోనూ విశ్వాస విషయంలోనూ ఏకత్వం కలిగి మనము ఉండాలంట. ఆ రీతిగా మనము దేవుణ్ణి మనము ఆరాధించుకుందాం. ఆ రీతిగా మనం దేవుణ్ణి ఆరాధించుకుందాం. ఒక పాట పాడుకుందాం. ధన్యవాదాలు.